మోసం చేశాడనే కారణంతో యువకుడి ఇంటి ముందు యువతి ఆందోళనకు దిగింది. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం మక్కపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. తనకు న్యాయం జరగాలంటూ బంధువులతో కలిసి రోడ్డుపై బైఠాయించింది. పెట్రోల్ పోసుకుని యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్రామస్తులు యువతికి పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. ట్రాఫిక్ భారీగా స్తంభించింది. పోలీసులొచ్చి సమస్య పరిష్కరిస్తామన్నా యువతి వెనక్కి తగ్గలేదు. ప్రేమిస్తున్నానంటూ మాయ మాటలు చెప్పి గర్భవతిని చేసి మొహం చాటేశాడని యువతి వాపోయింది. కొన్ని నెలల క్రితం గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి గర్భం తీయించారని తెలిపింది. ఏడాది తర్వాత ఆ యువకుడికి ఇచ్చి పెళ్లి చేస్తామని నమ్మబలికారని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు అతను తనను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదని, తనకు న్యాయం చేయాలంటూ యువతి డిమాండ్ చేస్తోంది. రెండు సంవత్సరాలు ప్రేమించుకొని గర్భం చేసింది. తర్వాత నేను ఫస్ట్ చేసుకుంటా అన్నాడు. తర్వాత పెద్దల సందులో మేము పిలిపించినాం. తర్వాత అప్పుడు కూడా చేసుకుంటా అన్నాడు. సంవత్సరంన్నర తర్వాత డేట్ పెట్టిండు. నాకు ఏదీ లేదు, నేను తర్వాత చేసుకుంటా అన్నాడు. ఈరోజు సంవత్సరంన్నర తర్వాత అయినాక నేను చేసుకుంటానని, ఇప్పుడు నేను చేసుకోనానని పోయి పోలీస్ స్టేషన్లో కూర్చుండు. నా పాటయ్య గారు మా వాళ్ళు పెద్దలు కలిసి మొత్తం సంతకాలు పెట్టి నేను సంవత్సరంన్నర తర్వాత చేస్తామని ఆ రోజు వాళ్ళు రాపిచ్చిన కాదు. ఇప్పుడు నాకు సంబంధం లేదని అంటున్నారు. శివయ్య గారు నాకు సంబంధమే లేదని అంటుండు. మేము ఆడికి స్టేషన్ పోతే ఆడికి పోతే మా పట్ట ముందు అబ్బాయి కూర్చొని ఆడే ఉండు. నా పిల్ల పోయి మాట్లాడింది. మాట్లాడుకోండి, మాకైతే ఏమీ తెలియదు అని మాట్లాడుతున్నారు. మాకు ఏమి న్యాయం చేస్తారు? ఈ రాజకీయం ఎట్టు జరుగుతుంది? నాకు రమేశ్వరరావు గారు నాకు న్యాయం చేస్తానంటే నేను పోలే. నాకు శివయ్య గారు ప్రాణం అని నేను సగం దూరం పోయి కూడా నేను వెనక్కి తిరిగి వచ్చా. నీ కోసం నేను వస్తే నాకు ఏమి చేసినావు నువ్వు? నాకు ఏమి మేలు చేసినావు నువ్వు? నాకు అన్యాయం చేసినావు, నా బిడ్డకు అన్యాయం చేసినావు. ఇవాళ నా బిడ్డ సాగు బతుకులో ఉంది. నువ్వు నాకు ఏమి న్యాయం చేయాలి? ఒక సంవత్సరాల నుంచి వాళ్ళ అబ్బాయి మోసం చేసిండు. మోసం చేసిన ప్రెగ్నెంట్ అయింది. అమ్మాయికి ప్రెగ్నెంట్ అయిన తర్వాత సంవత్సరాల తర్వాత చేసుకుంటా అని పెద్దల ముందు ఒప్పుకోండు. ఇప్పుడు చేసుకోండి, నేను నాకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత మేము స్టేషన్లో పోయిన తర్వాత మాకు తెలియదు, మాకు ప్రతిదీ నాకేం సంబంధం లేదు. మళ్ళీ సభా గారు చెప్పారు. రాజకీయ నాయకులు అంతా జరిగిపోతుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు స్టేషన్లో పోయిన తర్వాత సభా గారు మన 5వ తారీఖు పెట్టి 10వ తారీఖు పొద్దున్నే రమ్మని చెప్పారు. 10వ తారీఖు పొద్దున్న మేము రాకముందే వాళ్ళని పంపించిండు. మేము అక్కడ పోయి చూసినప్పుడు వాళ్ళు స్టేషన్ లోపల ఉన్న అబ్బాయి సందీప్, అబ్బాయి పేరు అది. నాకు నేనున్నా న్యాయం చేస్తారా అని చెప్పిండు. నాకు న్యాయం చేయలేదు. మా అమ్మాయికి న్యాయం చేయలేదు. అది ప్రెగ్నెంట్ ప్రతిదీ మొత్తం నాశనం చేసిపోయారు.